కీర్తనల గ్రంథము 118వ కీర్తన 7వ వచనము. యెహోవా నీ పక్షము వహించి నీకు సహకారి అయి ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. నీవు అనుకోవచ్చు, అయ్యో నా పక్షమున ఎవ్వరూ లేరే అని అనుకుంటున్నావేమో, లేదు నాకు సహకరించేవారు ఎవ్వరూ లేరు అని నీలో బాధపడుతున్నావేమో, లేక కృంగిపోతున్నావేమో. నీవు కృంగిపోనవసరం లేదు. ఎందుకనగా యెహోవాయే నీ పక్షం వహించి నీకు సహకారి అయి ఉన్నాను అని ఆయన వాగ్దానం చేయుచున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు అయ్యా. నిశ్చయముగా మీరు మా పక్షమున వహించి మాకు సహకారి అయి ఉన్నందుకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థన చేయుచున్నాం అయ్యా. ఎవరైతే మా పక్షమున ఎవ్వరూ లేరే, అయ్యో మాకు సహకారం అందించేవారు లేరు అని చెప్పి అనుకుంటున్నారో, అయ్యా వారి పక్షమున మీరు ఉన్నందుకు వందనాలు. వారికి సహకారిగా మీరు ఉన్నందుకు వందనాలు. వారిని బలపరుస్తున్నందుకు వందనాలు. వారికి మీరు తోడై ఉండండి. వారి పనుల్లో, వారి వ్యాపారాల్లో, వారి ప్రయాణాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి చదువుల్లో, వారు చేయు ప్రతి ప్రయత్నంలో ప్రభు సఫలత దయచేయండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.